నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్, కవిత బెయిల్ గురించి హైకోర్టుకి వెళ్ళిందని చెప్పేసి మనం వింటున్నాం. సో అక్కడ వెళ్ళినందుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా వాయిదా పడుతుందా? దీని గురించి ఏం చెప్తారు? కవితకు రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి ఈడీ కేసు, ఒకటి సిబిఐ కేసు. ఈడీ ఏమో మార్చ్ 15న ఆమెను అరెస్ట్ చేసింది. సిబిఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. సో ఈ రెండు కేసుల్లో ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్కి అప్లై చేసింది. సో కానీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్ని డిస్పోజ్ చేసింది. ఆమెకు బెయిల్ రిజెక్ట్ చేసింది. రెండు కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వకపోగా ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఈ మంత్ 14th వరకు ఎక్స్టెండ్ చేసింది. యాక్చువల్గా ఆమె ఏమడిగిందంటే, నాకు ఇక్కడ తెలంగాణలో నేను స్టార్ క్యాంపెయినర్ని, సో క్యాంపెయిన్ చేయాలి, అందుకని మధ్యంతర బెయిల్ కావాలని అడిగింది. అంతకుముందు మనకు గుర్తుంటే మనం చెప్పుకున్నాం, వాళ్ళ చిన్నబ్బాయి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కోసం బెయిల్ అడిగింది. ఆ ఎగ్జామ్స్ అయిపోయినాయి, బెయిల్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఎన్నికలు ఇంకా రేపటితో ఇక్కడ రేపు 6 గంటలకి ప్రచారం సమాప్తం కాబట్టి బెయిల్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆమె హైకోర్టులో ట్రై చేస్తుంది. ఇంకా ఆమెకి వేరే మార్గం కూడా లేదు. ఎందుకంటే రౌస్ అవెన్యూ కోర్ట్ అనేది స్పెషల్ కోర్ట్ ఫర్ దిస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు. సో ఈడీ అండ్ సిబిఐకి అది స్పెషల్ కోర్టు. దాన్ని ఎప్పుడైనా జనరల్గా ట్రయల్ కోర్ట్ అంటారు. ట్రయల్ కోర్టులో బెయిల్ అనేది ఎప్పుడు కూడా డిఫికల్టే. అందులో పిఎంఎల్ఏ చట్టం ప్రకారం అసలు బెయిల్ అనేది దాదాపు అసాధ్యం అన్నమాట. అందుకని మనకి గుర్తుంటే మనం చెప్పుకున్నాం కూడా, కేజ్రీవాల్ బెయిల్ కోసం అప్లై చేయకుండా ఏం చేశాడు తెలివిగా, తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళాడు ఆయన. అందుకని అరెస్టును ఛాలెంజ్ చేసినప్పుడు కొంత బెటర్ అనమాట. ఎప్పుడైనా అరెస్టు ఛాలెంజ్ చేసినప్పుడు బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. అంటే ఈ ముద్దాయి నేరం చేశాడని నిరూపించాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. బెయిల్ మీద వెళ్ళినప్పుడు రివర్సు. బెయిల్ మీద వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నేను నేరం చేయలేదు అని ముద్దాయి నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో పిఎంఎల్ఏలో రెండు సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 17 ప్రకారం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అరెస్టును సమర్థించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యక్తి నేరం చేశాడు కాబట్టి మేము అరెస్ట్ చేసాం, ఇదిగోండి సాక్ష్యాలు అని కోర్టుకి చెప్పాల్సి ఉంటుంది. అయితే బెయిల్ వచ్చేసరికి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం ట్విన్ కండిషన్స్ మీట్ అవ్వాలి. ట్విన్ కండిషన్స్ అంటే, ఒకటేమో పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎంతసేపు అయినా దీని మీద మాట్లాడచ్చు, కౌంటర్ చేయొచ్చు వద్దని. మామూలుగా అయితే రెగ్యులర్గా కేసుల్లో బెయిల్ 15 నిమిషాల కంటే ఎక్కువ విచారించకండి సుప్రీంకోర్టు అనేక సార్లు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే అంతకంటే మినీ ట్రయల్ లాగా చేయకండి అని బెయిల్కి. జనరల్గా బెయిల్లో చూసే అంశాలు ఏంటంటే మూడు అంశాలు. ఒకటేమో ఫ్లైట్ రిస్క్ అంటారు. ఫ్లైట్ రిస్క్ అంటే ఈ వ్యక్తి విదేశాలకు పారిపోతాడా, రెండోదేమో సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడా, మూడోదేమో సాక్షుల్ని బెదిరించడం కావచ్చు, లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టడం కావచ్చు, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా. ఈ 3 అంశాలు పరిగణలోకి తీసుకొని జనరల్గా ఐపీసీ కింద బెయిల్ ఇస్తుంటారు. కానీ ఇది ప్రత్యేక చట్టాలు వేరేగా ఉంటాయి. పిఎంఎల్ఏ అనేది ఒక ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది 2002లో వచ్చింది. అది సపరేట్గా ఉంటుంది అనమాట. అందుకని కవిత ఇప్పుడు ఆ చట్టం కింద ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెకి 2 కేసుల్లో బెయిల్ రావాలి. ఇటు ఈడీలో రావాలి, సిబిఐ రావాలి. ఈ రెండిట్లో కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే నాకు తెలిసి ఇప్పుడు అంతా లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్కి కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఎందుకు ఇవ్వాలనుకునిందంటే, 25వ తేదీ ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మామూలుగా లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనేది అందరికీ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే అందరూ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్లో పొలిటికల్ పార్టీలు పనిచేసుకోగలగాలి. సో ఇది ఆయనకి ఇప్పుడు ఆయన ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళ ఆప్ అనే ఒక పొలిటికల్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే ఎన్నికలు మళ్ళీ రావు, 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. అందుకని ఆయనకు బెయిల్ ఇవ్వడం ద్వారా ఆయన వెళ్ళి ప్రచారం చేసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అందుకని ఆయన కండిషన్లు కూడా పెట్టింది. నువ్వు మళ్ళీ వెళ్ళి సీఎం లాగా ఫైల్ మీద సంతకాలు పెట్టడం, సీఎం లాగా యాక్ట్ చేయడం అనేది చేయకూడదు. ఓన్లీ ఒక పొలిటికల్ పార్టీ హెడ్ లాగా నువ్వు నీ ప్రచారాలు అవి చేసుకోవచ్చు. కానీ ఈ కేసు గురించి మాట్లాడడం కానీ
సీఎం లాగా సంతకాలు పెట్టడం ఫైళ్ళ మీద ఇవన్నీ చేయకూడదు అని చెప్పింది. సో చాలామందికి డౌట్ ఏంటంటే, ఒక సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి జైల్లో ఉండి లేపు బయట వచ్చినా కూడా సీఎం లాగా లేకపోతే ఆ గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది చాలామందికి డౌట్ ఉంది. ఖచ్చితంగా అది కొంతవరకు ఇబ్బంది. ఎందుకంటే సీఎం అందరితో సమావేశాలు ఏర్పాటు చేయాలి, అధికారులతో సమావేశాలు సమీక్షలు ఉంటాయి, తర్వాత మంత్రివర్గంతో సమావేశాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మంత్రివర్గ క్యాబినెట్ మీటింగ్ అనేది అవసరం లేదు. క్యాబినెట్ మీటింగ్ ఉంటేనే ముఖ్యమంత్రి అవసరం. అదర్వైజ్ ఏ శాఖ ఆయా శాఖ మంత్రులు ఉంటారు కాబట్టి వాళ్ళు సంతకాలు పెడతారు ఆ ఫైల్ మీద, జరిగిపోతూ ఉంటుంది. డే టు డే యాక్టివిటీకి ఏమి ఇబ్బంది ఉండదు సీఎం ఆబ్సెంట్ అయినా కూడా. కాబట్టి ఆ రకంగా నడుస్తుంది ఢిల్లీలో. కాకపోతే రేపు క్యాబినెట్ మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, దానికి ముందు ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అట్టేటప్పుడే ఇబ్బందులకు వస్తుంది. లక్కీగా ఎన్నికల వరకు ఆ ఇబ్బంది అయితే కేజ్రీవాల్కి లేదు కాబట్టి ఆయన బయటకు వచ్చి ఉండొచ్చు. రెండోది మధ్యంతర బెయిలే కావచ్చు, ఎన్నికల తర్వాత మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఈయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగానే జైలుకి వెళ్తే మాత్రం ఆయన ముఖ్యమంత్రికి రిజైన్ చేసి ఎవరినో ఒకరిని పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం ఆయన ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇంకొక కేసు కూడా ఆయన మీద సిక్కుల దగ్గర డబ్బు తీసుకున్నాడు 130 కోట్లు ఎంతో అని ఇంకొక కేసు కూడా పెట్టమని అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా హోంశాఖకి రిపోర్ట్ చేశాడు. అది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. సో ఏదేమైనా కేజ్రీవాల్కి కూడా మధ్యంతర బెయిల్ వస్తే ఎన్నికల వరకు వస్తుంది కానీ మళ్ళీ ఆయనకి జైలుకి వెళ్ళాలి. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో ఛార్జ్షీట్లు ఏమైనా పెట్టి త్వరగా చేస్తే కానీ జరగదు. ఒక వారంలో సిబిఐ ఛార్జ్షీట్ వేస్తానని చెప్తుంది. నాకు తెలిసి వాళ్ళు సిబిఐ ఛార్జ్షీట్ వేసినా వాళ్ళ టెక్నిక్ ఏంటంటే అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూనే ఉంటారు. ఆ మధ్య కూడా సుప్రీంకోర్టు ఈడీ మీద చాలా కోపాన్ని ప్రదర్శించింది. ఎవరంటే హేమంత్ సొరేన్ అనుచరుడి విషయంలో. ఆయన దాదాపు 1 year జైల్లో ఉంటే మీరు అనుబంధ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు, ఫైనల్ అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూనే ఉన్నారు, ఫైనల్ ఛార్జ్షీట్ వేయలేదు. ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తే ఆయనకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఫైనల్ ఛార్జ్షీట్ వేయకుండా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే బెయిల్ ఇచ్చే పరిస్థితి మాకు ఉండదు. ఇది రాంగు, మీరు ఫైనల్ ఛార్జ్షీట్ వేయండి అని సుప్రీంకోర్టు అనింది. అలాగా కవిత విషయంలో కూడా ఫైనల్ ఛార్జ్షీట్ వేయగలిగితే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదర్వైజ్ బెయిల్ లేదు. కేసీఆర్ని ఎన్డీఏలో చేర్చుకునే అవకాశం ఉండి, అంటే కేసీఆర్కి ఈసారి ఒక 5-6 ఇక్కడ సీట్లు వచ్చి రేపొద్దున ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ కావడానికి కేసీఆర్ అవసరం అయితే అప్పుడు కేసీఆర్ కండిషన్ పెడతాడు నేచురల్గా. కేసీఆర్ అదే అంటున్నాడు, సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని. సో ఒకవేళ ఏమన్నా సంకీర్ణ ప్రభుత్వం వస్తే, హంగ్ పార్లమెంట్ వస్తే అప్పుడు కేసీఆర్ అవసరం ఉంటే అప్పుడు కండిషనల్గా ఆ అమ్మాయిని విడుదల చేస్తారు. అదర్వైజ్ కవితకు బెయిల్ ఇప్పుడిప్పుడే హైకోర్టు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా కూడా బెయిల్ రాదు. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఫ్రీగా లేదు. మిగతా కేసుల్లో తీసుకున్న నిర్ణయాలని తీసుకోలేవు. పిఎంఎల్ఏ చట్టం అనేది వాళ్ళ చేతుల్ని కట్టేస్తుంది. కాబట్టి పిఎంఎల్ఏ చట్టం కింద కవితకు బెయిల్ రావడం అనేది నాకు తెలిసి ఇప్పుడిప్పుడే రాదు. ఖచ్చితంగా 1 year అయినా కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నాడు, ఆయనకి బెయిల్ రాలేదు. విజయ్ నాయర్ ఉన్నాడు, రాలేదు. మొన్ననే ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడు, ఆయనకి బెయిల్ రాలేదు. సో అలాగా చాలామంది ఈ కేసుల్లో ఉన్న వాళ్ళకి ఈడీ అండ్ సిబిఐ కేసుల్లో ముఖ్యంగా పిఎంఎల్ఏ చట్టం కింద బెయిల్ అనేవి అంత ఈజీగా రావు. కాబట్టి కవిత కూడా మెంటల్గా నాకు తెలిసి ఆమె కూడా మనకి ఇన్ని తెలిసినప్పుడు వాళ్ళకి లాయర్లు పెద్దవాళ్ళు ఉన్నారు, చెప్పకుండా ఉంటారా, ఆమె కూడా ప్రిపేర్ అవుతుంది. కానీ చేయాల్సిన ఈ ప్రాసెస్ అయితే చేయాలి కదా. రేపు పొద్దున సుప్రీంకోర్టులో అడగాలన్నా కూడా నేను ఇక్కడ చేశాను, ఇక్కడ అప్లై చేశాను, ఇక్కడ చేశాను, ఇవన్నీ చెప్పుకోవాలి కదా. అందుకని వాళ్ళు లీగల్ ప్రాసెస్ చేస్తుంటారు. ఆమెకు కూడా ఇప్పుడు మంచి లాయర్ల బృందం పనిచేస్తుంది. సో అందుకని ఇప్పుడు ఆమె హైకోర్టులో అయితే పిటిషన్ వేసింది. ఒకవేళ ఏమన్నా మహిళ కాబట్టి ఈడీ కింద ఆమె అదే వాదిస్తుంది, పిఎంఎల్ఏ చట్టంలో మహిళలకు కొంత ప్రయోజనం ఉంది, దాని ప్రకారం నాకు బెయిల్ ఇవ్వండి అని కూడా అడుగుతుంది. ఆ రకంగా మహిళ, పైగా ఆమె ఆరోగ్యం బాగాలేదని కూడా ఆమె పెట్టచ్చు రేపు. సో ఆరోగ్య రీత్యా మహిళ అనే కాన్సెప్ట్ రీత్యా ఆమెకి ఏమన్నా బెయిల్ వస్తే చెప్పలేము, రిమోట్ పాసిబిలిటీ. అది తప్ప అదర్వైజ్ బెయిల్ రాదు.